ఈ రూట్లో ఈ గుహ చాలా బాగా నచ్చింది. అసలు చాలా బాగా వెళ్తున్నాను. ఒక చేజింగ్ సీన్లో మనం కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు నడుస్తుంటే ఏదో కొంచెం ఫాస్ట్గా నడిచినామంటే ఖచ్చితంగా సినిమాలో చేజింగ్ సీన్లో ఉంటుంది. చాలా బాగుంది ఈ గుహలు. బెలూన్ కేవ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని మనం చెప్పచ్చు. అనంతపూర్లోనే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి బెలూన్ కేవ్స్ చూడాలి. ఇప్పుడే బెలూన్ కేవ్స్కి చేరుకున్నాం. ఇది తాడిపత్రి నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నంద్యాల జిల్లా అండర్లో అయితే వస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు రెస్టారెంట్ అయితే ఉంది. అలానే దాదాపుగా ఒక ఎంట్రన్స్ నుంచి ఒక 100 మీటర్స్ అయితే మనం లోపలికి నడచాల్సి వస్తుంది గుహ ఎంట్రన్స్కి. అలానే ఇక్కడ ఒక దారిలో ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు. ఆ బుద్ధుని విగ్రహం చాలా పెద్దది. ఆ బుద్ధుని విగ్రహం లోపలికి కూడా అలో ఉందంట, కానీ మనమైతే వెళ్ళలేదు. కానీ తాడిపత్రి చాలా హీట్ ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ అంత హీట్ అయితే నేనేమి ఫీల్ అవ్వలేదు. కొంచెం చల్లగానే ఉంది. ఏమంటే ల్యాండ్ అయితే చూసుకోవచ్చు, మొత్తం డ్రై అయిపోయింది. అంటే సమ్మర్కి ఉన్న లక్షణాలన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. చెట్లు కూడా దాదాపుగా అన్నీ ఎండిపోయాయి. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే పర్లేదు, రోడ్స్ అవన్నీ పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ అయితే వచ్చారు. ఇక్కడ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి. మా ఫ్రెండ్ అర్థండి వెళ్తున్నాడు, లోపలికి వెళ్ళాడు, చాలా బాగున్నాయని అయితే చెప్పాడు. కానీ ఇక్కడ బెలూన్ కేవ్స్లో ఉండడానికి కొంచెం వసతులు అయితే ఉన్నాయి మనకి. అంటే హోటల్స్ లాగా ఇక్కడ ఉండొచ్చు అనమాట. ఒక 2-3 డేస్ అలా ఉండి క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అయినా ఇప్పుడు ఎంజాయ్ చేయలేము, ఇక్కడ ఫుల్ హీట్ ఉంటుంది. సో మనము మ్యాక్సిమం వింటర్ ఆఫ్టర్ సమ్మర్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బెలూన్ కేవ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ అనమాట. కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పారు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. అదే అనమాట ఎంట్రన్స్ గుహలకి వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఇదే ఎంట్రన్స్, ఇదే గుహల్లోకి ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ అన్నీ వేశారు, కొంచెం బాగా చేశారనమాట. స్టెప్స్ అవన్నీ కొంచెం స్టాండర్డ్గానే ఉన్నాయి. మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. గుహలో కూడా లోపలికి మనకి కొంచెం గాలి ఆడే కొంచెం దూరం వెళ్ళాక వీళ్ళు బ్లోయర్స్ అయితే పెట్టారనమాట. ఆక్సిజన్ లాగా అది మనకి హెల్ప్ అవుతుంది. చాలా బాగుంటుంది. అవి లేనప్పుడైతే చాలామంది ఇబ్బంది పడ్డారంట, అంటే ఊపిరాడగల. కానీ ఇప్పుడు అక్కడ ఫుల్ ఎయిర్ అంతా సప్లై అయితే ఉంది. సో మనం ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదని చెప్పారు. పదండి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అది ఇది ఒక దర్బార్ లాంటిది అంట. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ అందరూ కూర్చొని కొంచెం సవాళ్ళు అవి పెట్టుకోవచ్చు అంట. అంటే ఇది దాదాపుగా రాజుల కాలం నుంచి అయితే ఉంది గుహలు అయితే. అప్పటి నుంచే ఉంది. దాదాపుగా ఒక 200 years బ్యాక్ హిస్టరీ అయితే దీనికైతే ఉందంట ఈ గుహలకి. సో మనకు అదంతా నేర్చుకునే ఓపిక, వినే ఓపిక లేదు కాబట్టి మనం జస్ట్ గుహలు ఎక్స్పీరియన్స్ చేసేకి వచ్చాం. గుహలు అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇదే స్టార్టింగ్, యాక్చువల్గా ఇదే స్టార్టింగ్. మొత్తం చీకటిగానే ఉంది. అక్కడక్కడ కొంచెం ఫోకస్ లైట్స్ డిఫరెంట్ కలర్స్లో అయితే పెట్టారు ఎఫెక్ట్స్ కోసం. చూసేకైతే చాలా బాగా అనిపించింది నాకైతే గుహ ఎంట్రన్స్. ఇక్కడ మనం వెళ్ళడానికి కూడా ఒక మంచి పాస్వే అయితే వేసారనమాట, ఒక సిమెంట్ రోడ్ లాగా. సో బాగానే ఉంది గుహ. ఇప్పటివరకు అయితే నేను బాగానే ఫీల్ అయితే అయ్యాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. చాలా బాగుంది గుహ అయితే. అంటే కొంచెం అంతా కొంచెం ఆర్టిఫిషియల్గా కొంచెం అయితే రీబిల్డ్ అయితే చేశారని అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ అయితే పక్కన ఫ్యాన్ పెట్టుకొని లైటింగ్ పెట్టుకొని ఉన్నాడు అనమాట. అతను ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అంటే 2 వర్క్స్ అయితే చేస్తున్నాడు. ఫోటోగ్రాఫర్గా పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటూ ఇక్కడే చదువుకుంటున్నాడంట. అతని దగ్గర ఫోటో ఏమైనా దిగాలి అనుకుంటే దిగండి. ఇక్కడ రూట్ అంతా అంటే అంత గుహ కదా, మీకు అంత క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నాను నా ఫోన్లో. కానీ
చాలా బాగుందన్నమాట. లోపల కూడా స్టెప్స్ వేశారు, ఆర్టిఫిషియల్గా స్టెప్స్ వేశారు. ఇంతకుముందు రాళ్ళు రప్పలు ఉండేవంట, ఇప్పుడు అంతా నీట్గా స్టెప్స్ అనేవి వేశారు. ముసిలే వాళ్ళు కూడా అంటే కొంచెం కాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు కూడా గుహనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. బాగా అంత సింపుల్గా ఉంది, మనకి చాలా బాగుంది గుహ ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ గుహ మెటీరియల్ అంతా లైమ్ స్టోన్ లాగా ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ లైమ్ స్టోన్ అనేది చాలా ఎక్కువ తాడిపత్రిలో, సేమ్ అలానే ఉంది గుహ కూడా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేది. అయితే కొంచెం ఇక్కడికి వస్తే ఊడల్మరి మండపం అని ఒక ప్లేస్ అన్నమాట. ఇక్కడే గుహలోనే డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉంటాయంట, అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. ఇలాంటి ప్లేసెస్ ఒక 5-6 ఉంటాయి గుహలో. సో ఆ ప్లేస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలా దాని కిందే వెళ్ళాలి. ఇంకోటి రూట్ వచ్చేసి ఇలా మనం వెళ్ళొచ్చు, ఇది ఇంకో ప్లేస్ అన్నమాట, ఇలా వెళ్ళొచ్చు. నాకు ఈ రూట్ బాగా అనిపించింది, ఎందుకంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంది కదా, కొంచెం బాగుంటుందని అనిపించింది. సో నేను ఫస్ట్ అక్కడ పోయి ట్రై చేశాను, అక్కడికే వెళ్తున్నాను, ఊడల్మరి మండలం. కానీ ఇక్కడ హీట్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఇప్పటి వరకు ఫ్యాన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. చాలా హీట్ అయితే ఉంది, చెమటలు అయితే కారిపోతున్నాయి. ఒక బకెట్లో అయితే ఒక బకెట్ నిండా చెమట అయితే పడిపోతుంది నాకైతే, అలా ఉంది నాకైతే ఇప్పుడు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అందరూ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది ఖచ్చితంగా. కానీ కొంచెం నాకు కూడా సఫోకేటెడ్గా అలా అనిపిస్తుంది ఇక్కడ వరకు వచ్చాక. సో ఏమైతే అదని ముందుకైతే వెళ్తున్నాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా అయితే అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ ప్రతిదీ ఒక చేంజింగ్ సీన్ లాగా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. అందరూ మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. అంటే నేను ఎంత చెప్పినా కూడా వేస్ట్ అనమాట, మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తాను. అంటే గుహలు చాలా బాగున్నాయి, అంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి అన్నమాట. కానీ ఈ పాస్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కి దిగడాలు, గుహలో కొన్ని ప్లేసెస్ని చూడాలు, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఒకటి కోటిలింగాలు, మాయాద్వీపం, ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అంటే ప్లేసెస్ అంత అట్రాక్టివ్గా లోపల వాళ్ళు చెప్పినట్టు లేకపోయినా వింటర్లో అయితే, లేకుంటే రైనీ సీజన్లో అయితే ఇక్కడ వాటర్ ఫ్లో కూడా మనం చూడొచ్చంట. చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది అందరూ ఖచ్చితంగా చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అయితే బెలూన్ కేవ్స్. ఇది పాతాళ గంగ అంట, ఇది పాతాళ గంగ. అక్కడ ఒక శివుని లింగం అయితే పెట్టారు, అది కొంచెం ఆర్టిఫిషియల్గా చేసినట్టుంది. పాతాళ గంగ అనే నేమ్కి జస్టిఫికేషన్గా కొంచెం వాటర్ ఉన్నాయి. అదొండి ఇక్కడ పైప్ అయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అలా మనకి ఇక్కడ ఆక్సిజన్ అయితే సప్లై చేస్తుంటారు, కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చిన్న చేపలు అయితే ఉన్నాయి. కానీ ఒక రైనీ సీజన్లో అలా అయితే మాత్రం ఇక్కడ వాటర్ అయితే బాగా వస్తాయంట, చేపలు కూడా చాలా బాగుంటాయంట. ఇక్కడ చూడండి వాటర్ కూడా మనకి పైనుంచి వదులుతానంటే అనిపిస్తుంది. లోపల ఇంకో ప్లేస్ కోటిలింగాలు అని. ఇక్కడ కోటిలింగాలు అంటే ఏంటంటే ఇక్కడ పైన ఏవైతే ఉన్నాయో అంటే కొంచెం లావుగా కింద అయితే వచ్చాయో దాదాపుగా 1 కోటి అలానే ఉంటాయంట. మొత్తం వచ్చేసి న్యాచురల్గా ఫామ్ అనేటివి ఇవన్నీ. సో చాలా బాగుంది చూసేకి. కానీ ఇక్కడ కొంచెం అటు సైడ్ కొంచెం వేరే వాళ్ళు కూర్చొని ఏదో దరిద్రంగా ఉన్నారు, ఎవరో యూత్ అనమాట. ఒక కపుల్ వచ్చేసి ఏవో చేస్తున్నారు. ఇవి మాత్రం అల్లో చేయకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కోటి. ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఈ పాస్ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఫాస్ట్గా నచ్చడానికి ట్రై చేయండి, ఏం కాదు, చాలా బాగుంటుంది అనమాట ఈ పాస్వే. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఏదో సినిమాలో చేజింగ్ సీన్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా లోపల అయితే 2-3 ప్లేయర్స్ అయితే ఉన్నాయి. అవి మాయాద్వీపం అని ఒకటి ఉంది, ఇంకా అదే ఎండ్ అనమాట. ఆ ప్లేస్ కూడా సేమ్ ఏదైతే మనం గుహలో వెళ్ళి చూసామో అలానే ఉంటుంది, ఏం లేదు, ఒక ఖాళీ ప్లేస్ ఉంది. సో అందుకే నేను పెట్టలేదన్నమాట వీడియోలో. కానీ బాగున్నాయి. గుహ అయితే మస్ట్ ఎక్స్పీరియన్స్. 65 రూపీస్ వర్త్ అనమాట, అంటే 200 రూపీస్ వర్త్ అని మనం చెప్పచ్చు. కానీ మనకి అక్కడక్కడ కొన్ని ఫ్యాన్స్ అలా పెడితే బాగుంటుందని అనిపించింది. కానీ మరి అలా పెట్టా కూడా కొంచెం ఏమవుతుందంటే కొంచెం ఆర్టిఫిషియల్గా గుహని ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. సో
చెమటలు వచ్చినా పర్లేదు, ఒకసారి సమ్మర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, అలానే వింటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, అలానే రైనీ సీజన్లో, అలానే చలికాలంలో కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో 4 సీజన్స్లో ఖచ్చితంగా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి మీరు ఖచ్చితంగా రావాలి. మీరు చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఫ్యామిలీతో రండి, కొంచెం ముసలోళ్ళైనా పర్లేదు, ఖచ్చితంగా రండి, ఏం పర్లేదు. స్టెప్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సో మీరు నడవడానికి అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. సో వచ్చేది ఎక్స్పీరియన్స్ చేయండి. బాయ్.